హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా అండి? నేను బాగున్నానండి. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. మనం లైఫ్‌లో డబ్బు సంపాదించొచ్చు, పేరు సంపాదించొచ్చు, కానీ ఆరోగ్యం పోతే ఏం మిగులుతుంది? అందుకే ఈరోజు మీ ఆరోగ్యానికి ఉపయోగపడే ఒక బెస్ట్ ప్లేస్ చూపించబోతున్నాను. అదేనండి పోసాని డ్రై ఫ్రూట్ షాప్. ఇది ఎక్కడుంది అని ఆలోచిస్తున్నారా? విజయవాడ మొగల్రాజపురం జెమిచెట్ సెంటర్ దగ్గర హెచ్‌పీ పెట్రోల్ బంక్ ఆపోజిట్లో ఉందండి. ఏంటా ఈ డ్రై ఫ్రూట్స్ షాప్ స్పెషాలిటీ అనుకుంటున్నారా? అదేంటో మాధవి గారి మాటల్లోనే మనం తెలుసుకుందాం. ఎందుకంటే ఇక్కడ ఎన్నో రకాల డ్రై ఫ్రూట్స్ ఉన్నాయండి. అంతేకాకుండా న్యాచురల్ వేస్లో తయారు చేసిన బ్యూటీ ప్రోడక్ట్స్ ఉన్నాయి. అండ్ మనకి వంటింట్లో ఉపయోగపడే స్పైసెస్ ఉన్నాయి. అన్ ఇవే కాకుండా ఎన్నో పౌడర్స్, రవ్వలు ఇలాంటివన్నీ ఉన్నాయి. సో మరి వాటి ఇంపార్టెన్స్, అవి ఎలా వాడాలి, అవన్నీ మాధవి గారి మాటల్లోనే తెలుసుకుందాం. రండి మరి నాతో పాటు వచ్చి వినేసి చూసేసి మనం లైఫ్లో ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేద్దాం. ఆంటీ, మీరు అసలు మీకు ఇలా డ్రై ఫ్రూట్స్ పెట్టాలి అన్న ఈ థాట్ ఎలా వచ్చింది? ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? మీరు ఇనీషియల్ ఫస్ట్ నుంచి ఇదే బిజినెస్లో ఉన్నారా, లేదంటే ఏమైనా జాబ్ చేసి యూ టర్న్ ఇంటూ ఎంటర్‌ప్రెన్యూరా? ఎట్లా మీ జర్నీ ఎలా స్టార్ట్ అయిందో చెప్పరా? లేదు, బేసికల్గా నేను టీచర్ని. సిద్ధార్థ పబ్లిక్ స్కూల్లో హిందీ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా చేసా 26 ఇయర్స్. అనుకోకుండా నా 10th క్లాస్ ఫ్రెండ్స్, ఓల్డ్ ఫ్రెండ్స్ అందరూ కలిసి మనందరం ఏదైనా చేద్దాం సరదాగా బిజినెస్ అని స్టార్ట్ చేస్తే తీసుకొచ్చి ఇంట్లో పెట్టారనమాట, మా ఇంట్లో. సో ఇంటి దగ్గర నుంచి నా ఫ్రెండ్స్ తీసుకోవడం అలా మొదలయ్యి వాళ్ళు ఎక్కువ తీసుకుంటుంటే ఇంటి దగ్గరికి ఒక 10 కేజీలు, 20 కేజీలు, 30 కేజీలు అలా అలా పెరిగింది. దాన్ని నేను మళ్ళీ తీసుకొచ్చి ఎక్కువ మంది ఇంటికి వచ్చి కొనడం బాగుండదని చెప్పి ఇక్కడ ఒక షాప్ లాగా పెట్టడం, స్టోర్ లాగా జరిగింది. సో కరోనా ముందే స్టార్ట్ అయింది ఇది. కరోనాకి బిఫోర్ 1 ఇయర్ స్టార్ట్ అయింది ఇది. ఇక్కడ పెట్టి స్టార్ట్ చేసి ఇప్పటికి ఇది 7th ఇయర్ అయిపోయి 8th ఇయర్కి వచ్చేసాను. నేను 8th ఇయర్లోకి అడుగు పెట్టాను అనమాట. సో అది 3000తో స్టార్ట్ చేశాను ఫస్ట్. నాకు అట్టహాసంగా పెద్ద షాప్స్ పెట్టి హంగామాగా చేయడం అదంతా ఇష్టం లేదు. జస్ట్ అసలు మనం ఒక బ్రాండెడ్ ప్రోడక్ట్, బ్రాండెడ్ నేమ్ ఉన్న వాళ్ళం కాదు కదా. ఒక ఈనాడు పేపర్ లాగానో, స్వగృహ ఫుడ్స్ లాగానో అట్లా కాదు కదా. సో అసలు పోసాని డ్రై ఫ్రూట్స్ అంటే అందరికీ తెలియాలి, అసలు డ్రై ఫ్రూట్స్ అంటే ఏంటో తెలియాలి, వాటి గుణాలు ఏంటో తెలుసుకోకుండా వాటి ఫీచర్స్ కూడా కొనేయడం కూడా భావ్యం కాదు. తెలుసుకుని చేద్దామని చాలా స్లోగా నేను కూడా నాకు తెలిసిన పరిధిలో ఇంప్రూవ్మెంట్ తీసుకొని, నాలెడ్జ్ పెంచుకొని, దాని గురించి చెప్పి అందరికీ అట్లా కొంచెం మోటివేట్ చేయడం అయ్యింది. దాని ద్వారా కొంచెం సక్సెస్ పెరిగింది. సో వచ్చేవాళ్ళు వస్తున్నారు, కొంటున్నారు. రేట్ ఎక్కువ అనే వాళ్ళకి ఇట్స్ ఓకే. ఎందుకనంటే ప్రోడక్ట్ అలాంటిది, అది తెలుసుకోవాలి కదా అని నా తాపత్రయం. మంచి ప్రోడక్ట్ ఇవ్వాలని. ఒక్కటి కూడా కెమికల్స్ యూజ్ చేసిన ప్రోడక్ట్స్ కానీ ఇందులో అదర్వైజ్ ఇంకేమన్నా బయట అవి ఇవి కలిపినవి కానీ, ఆయిల్ తీసేసినవి కానీ ఏమీ ఉండవు. అన్నీ కూడా కంప్లీట్గా ఆర్గానిక్ టైప్లోనే ఉంటాయి. ఆర్గానిక్ అని నేను చెప్పను, ఈ రోజులు ఎవ్వరు ఇవ్వట్లేదు ఆర్గానిక్ టైప్లో ఉంటుంది. బట్ అన్నీ కూడా ఆయిల్ తీయనివి అండ్ ఒరిజినల్. ఎక్కడ పండుతాయో అక్కడి నుంచి తెప్పించుకోగలుగుతున్నాను. అదొక్కటి మాత్రం కొంచెం చెప్పగలను. సో అలా తక్కువ బడ్జెట్తో స్టార్ట్ చేసి స్లోగా గ్రో అయ్యామని అనుకుంటున్నాను. పర్వాలేదు, కొంచెం మందికి వాల్యూ తెలిసిన వాళ్ళు వచ్చి కొనుక్కుంటున్నారు. కొంతమందికి ఇంకా తెలియాల్సి ఉంది. బట్ ఇక్కడే కాకుండా ఆల్ ఓవర్ ఇండియా నుంచి వస్తున్నాయి ఆర్డర్స్ మాకు. అండ్ ఈ వీడియోస్ ద్వారా నిజంగా చెప్పాలంటే చాలా హెల్పింగ్గా ఉంది. బయట హైదరాబాద్ నుంచి, మనకి ఢిల్లీ నుంచి, కరీంనగర్, ఖమ్మం, ఒంగోలు, వరంగల్ బాగా అక్కడి నుంచి ఆర్డర్స్ వస్తున్నాయి. పోస్టల్ ద్వారా మేము పంపిస్తూనే ఉంటాం ఆర్డర్స్ అనమాట. ప్రతిరోజు ఒక 10-15 ఆర్డర్స్ మాకు వాట్సాప్ వస్తూ ఉంటాయి అనమాట. దాని ద్వారా మేము పంపిస్తున్నామండి. సో ఇక్కడ ఈ పోసాని డ్రై ఫ్రూట్స్లో టోటల్ ఎన్ని టైప్స్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్? మా పోసాని డ్రై ఫ్రూట్స్లో 33 వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఉంటాయి. అవి అన్ని ఫీచర్స్ కూడా నేను చెప్పగలుగుతాను ఒక్కొక్కసారి. ఎందుకంటే రాగానే బాదం ఇవ్వండి అని కొనుక్కోవడం ఎందుకు? బాదం దానివల్ల ఒక ఫీచర్ తెలియాలి కదా. అసలు బాదం ఎందుకు తినాలి తెలియాలి. అండ్ రోస్టెడ్ పిస్తా ఎందుకు తినాలి? కొంతమందిలో అపోహ ఉంటుంది, రోస్టెడ్ పిస్తా తినడం వల్ల బీపీ పెరుగుతుందని. అట్లా ఇందులో 2 రకాలు ఉంటాయి, రోస్టెడ్ పిస్తా, సాల్టెడ్ పిస్తా. రోస్టెడ్ పిస్తాలో సాల్ట్ ఉండదు. సాల్టెడ్ పిస్తా వేరు ఉంటుంది, రోస్టెడ్ వేరు ఉంటుంది. సాల్టెడ్ పిస్తా నేను పెట్టిన నాలో బీపీలు పెరిగే, షుగర్లు పెరిగేవి అండ్ హెల్త్కి హామ్ చేసే ఏమి ఒక్కటి కూడా ఉండదన్నమాట ప్రోడక్ట్. సో అందుకని చెప్పి నేను అలా చూసి చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తూ వస్తున్నా. అండ్ మీకు ఇప్పుడు స్టార్ట్ చేసి చెప్పాలంటే ట్రై చేస్తాను. ఫస్ట్ అన్నింటికన్నా కూడా ఇది బాదం. ఇది ఒక్కసారి బాదం కనుక చూసినట్టయితే అన్ని బాదం ఒకే సైజులో ఉంటాయి. దీంట్లో 1% కూడా ఆయిల్ తీయని బాదం అన్నమాట ఇది. మీరు ఇప్పుడు జనరల్గా ఎవరైనా యంగ్స్టర్స్ ఇలా నుంచి ఒక బాదాంని ఇలా నొక్కితే ఒక డ్రాప్ ఆయిల్ కింద పడాలి, అంత మంచి ప్యూర్ బాదాం అన్నమాట ఇది. ఈ బాదాము డెఫినెట్గా ఇది ఒక్క డ్రై ఫ్రూటే నానబెట్టాలి, ఇంకే డ్రై ఫ్రూట్ నానబెట్టకూడదు. మీరు ఎక్కడ ఏమైనా కూడా నేను గ్యారంటీ చెప్పగలను.
ఈ డ్రై ఫ్రూట్ ఇది ఒక్కటే నానబెట్టి తొక్క తీస్తున్నాను, తొక్క తీయకుండా బాదాం మాత్రం తినకూడదు. ఇది హార్ట్కి చాలా మంచిది అండ్ మనకి చాలా ధైర్యాన్ని కూడా ఇస్తుంది. తినడం వల్ల ఒక శక్తి ఇస్తుంది అనమాట. దాని ద్వారా డెఫినెట్గా మనకి విల్ పవర్ అనేది పెరుగుతుంది. ఇది చాలా మంచిది అనమాట హార్ట్కి. ఇలా అన్నీ ఒకే సైజులో ఉంటాయి. సో ఇప్పుడు ఇవన్నీ ఇలా ఒకే షేప్ అలా అంటున్నారు కదా, అంటే మీరు ఏమన్నా పర్టికులర్గా వాటిని సెగ్రిగేట్ చేస్తారా లేదంటే లేదు, తెప్పించుకోవడమే. నేను ఇలా తెప్పించుకుంటా, చేంజ్ తెప్పించుకుంటా. ఇట్లా అన్ని ఒకే రకమయ్యి ఒక పంటవే తెప్పించుకుంటా. మీకు ఇంకా కావాలంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్నటువంటి శ్రీరామ్ డ్రై ఫ్రూట్స్ అని ఉంటుంది, అక్కడికి వెళ్ళి చూసి తెప్పించుకుంటా నేను. వాళ్ళే పంపిస్తారు నాకు. ఫిజికల్గా 2 times వెళ్తాను ఎవ్రీ ఇయర్. అక్కడ పండేవన్నీ తీసుకుంటా. కొన్ని ఢిల్లీ అవుట్స్కట్స్లో తెచ్చుకుంటాను. అక్కడ పండే చోట వెళ్ళి వాళ్ళతో కాంటాక్ట్స్ పెట్టుకొని అన్నీ అరేంజ్ చేసుకొని వాళ్ళు ఆ క్రాప్ వచ్చినప్పుడు వెళ్ళి చూసుకుని మాట్లాడుకుని తెచ్చుకుని పంపిస్తూ ఉంటారు వాళ్ళు అనమాట. అందుకని మన దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ వీటిని మళ్ళీ వేరు చేయడం అనేది ఉండదు, ఒకే టైప్ వచ్చేస్తుంది అంతే అనమాట. ఇంకా వచ్చిన తర్వాత డైరెక్ట్ ఇంకా ప్యాకింగ్ అయినా ఇంకేమైనా ప్రాసెస్ అంటే ఒకసారి చెక్ చేసుకుంటాం అన్ని క్లియర్గా ఏమున్నాయి లేవు. ఏమన్నా ఉంటే కనుక మధ్యలో ఒక్కొక్కసారి ఎప్పుడైనా బై మిస్టేక్ రావచ్చు కదా, అంతే క్లియర్ చేసుకొని నీట్గా ఇలా ప్యాక్ చేసుకుని మా పోసాని డ్రై ఫ్రూట్స్ ఇది. అండ్ రేట్ ఇక్కడ ఉంటుంది, ఇక్కడేమో మ్యానుఫ్యాక్చరింగ్ ఎప్పుడు దీని ఎక్స్పైరీ డేట్ అన్ని ప్రింట్ చేసుకుని ఇలా స్టాండింగ్ ప్యాక్స్లో పెట్టుకుని పెడతాం అనమాట ఇట్లాగా. ఇది బాదాం. అండ్ ఇక్కడికి వచ్చేటప్పటికి రోస్టెడ్ పిస్తా. ఈ రోస్టెడ్ పిస్తా ఒక్కసారి చూడండి, మీకు బయట చూసినా ఎక్కడ చూసినా కూడా ఇది ఇలా పింకిష్ కలర్లో ఉండాలన్నమాట. ఓపెన్ అయ్యి ఇలా కన్ను తెరుచుకున్నట్టుగా ఉంది. ఇది మీకు రోస్టెడ్ పిస్తా, నాట్ సాల్టెడ్ పిస్తా. సాల్టెడ్ పిస్తాకు వచ్చేటప్పటికి మీకు మళ్ళీ బీపీ పెరగడం ఉంటుంది అండ్ పిల్లలు ఎక్కువగా తినడం వల్ల కూడా అది హార్మ్ఫుల్, మైండ్ మీద ఎఫెక్ట్ ఉంటుంది, బ్రెయిన్ మీద. సో ఇది రోస్టెడ్ అనమాట, జస్ట్ రోస్ట్ చేస్తారు. క్రిస్పీగా క్రంచీగా ఉంటుంది, చాలా టేస్ట్ ఉంటుంది. రోస్ట్ అంటే ఇది ఎలా అంటే స్టాండ్ రోస్ట్ జస్ట్ పాన్ రోస్ట్ చేస్తారు. ఇది ఇలా రోస్ట్ చేసి వచ్చేస్తుంది అనమాట ఈ రోస్టెడ్ పిస్తా. సో దీంట్లో అసలు ఇంకేమి యూస్ చేయరు కాబట్టి ఇది డైరెక్ట్ చాలా హెల్దీ ఫుడ్ ఇది మాత్రం రోస్టెడ్ పిస్తా. నా ఫేవరెట్ ప్రోడక్ట్ అండ్ ఇప్పుడు వరకు 32,000 kgs దాకా అమ్మాం బ్లాక్ బెర్రీస్. ఈ బ్లాక్ బెర్రీస్ అనేవి ఇవాళ బ్లడ్ టెస్ట్ చేయించుకుని రోజుకి 2 కాయలు తినడం మొదలుపెట్టి నెక్స్ట్ అగైన్ వెడ్నెస్డే గో ఫర్ బ్లడ్ టెస్ట్, మీకు 2.5% హీమోగ్లోబిన్ కౌంట్ పెరుగుతుంది. 1 weekకి 0.5%. నేను రాసి ఇవ్వగలను. ఇది మాత్రం చాలా ఛాలెంజబుల్ ప్రోడక్ట్ అనమాట. ఎక్సలెంట్ ప్రోడక్ట్. కరోనా టైంలో కూడా అసలు 10,000 kgs పైన మేము కరోనా టైంలో బాగా కొన్నారు ఇది. సో అయితే ఇది ఖచ్చితంగా ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ యూస్ చేయాల్సిన ప్రోడక్ట్ 100% అమ్మింది ఇది మాత్రం. బ్లాక్ బెర్రీస్. సో ఇది ఎట్లా అంటే ఇది ఫ్రూటా లేకపోతే దీని ఫ్రూట్ ఇలాగే ఉంటుంది. ఇది ఫ్రూట్ ఇలా జ్యూస్ లాగా కూడా వస్తుంది సేమ్ అలాగే. మనం అది చాలా తీయగా తినడానికి కూడా టేస్ట్ ఉంటుంది. అండ్ ఇందులో ఒక చిన్న గింజ ఉంటుంది, ఆ గింజను కొరికితే కూడా చిన్న పప్పు వస్తుంది. ఆ పప్పులో కూడా హై కాల్షియం ఉంటుంది. పైన షెల్ ఒకటే ఊసేయాలి అంతేగాని చిన్న షెల్ ఉంటుంది, లోపల మంచి పప్పు ఉంటుంది. ఆ పప్పులో కూడా మంచి కాల్షియం ఉంటుంది, తినాలి అది కూడా అనమాట. బ్లాక్ బెర్రీస్ ఇస్ ద నెంబర్ 1 ప్రోడక్ట్ అండి. మరి దీన్ని ఎట్లా స్టోర్ చేస్తారు అంటే ఫర్ లాంగ్ టైం? అక్కర్లేదు, 6 to 8 months ఇట్లా బయటే ఉంటుంది. ఆ తర్వాత కావాలనుకుంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. అండ్ 10:30-11 టైంలో హౌస్ వైఫ్స్ కూడా ఎవరైనా కొంచెం వర్క్ అంతా అయిపోయి నాకు ఇంట్లో పని అయిపోయి నీరసంగా అనిపిస్తే ఇది 1-2 కాయలు తింటే 1 o'clock వరకు చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది. ఇది అసలు నీరసం అనేది ఉండదు, గిడ్డినెస్ కానీ లేకపోతే చిరాకుగా ఉండడం ఏమి, చాలా హెల్తీగా ఆకలి అనిపించదు, చాలా బాగుంటుంది ఆ ప్రోడక్ట్. నెక్స్ట్ వచ్చేసి క్రాన్బెర్రీ. ఈ క్రాన్బెర్రీ మీకు ఎక్కడైనా సరే ఇలా ఎర్రగా కనపడితే నేను మొత్తం ప్రోడక్ట్ అంతా కూడా ఇచ్చేస్తాను. అన్ని బయట ఎక్కడ చూసినా కూడా నల్లగా ఎండిపోయి డ్రై అయిపోయి అలా ఉంటుంది. చాలా ఫ్రెష్గా ఉంటుంది క్రాన్బెర్రీస్. ఇది మేము శాంపిల్కి పెట్టాం బయట. ఇది ఇలా ఉంటుంది. అవును, ఇది ఖట్టా మీఠా, కొంచెం పులుపు తీపి అట్లా ఉంటుంది. దీని యూజ్ ఏంటంటే యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్న, యూరినరీ ట్రాక్ ప్రాబ్లం ఉన్న వితిన్ 15 daysలో కంట్రోల్ చేస్తుంది. ఇది యాంకిల్స్ కానీ నీస్ కానీ వాపు వచ్చేసి కొంతమందికి నీరు పట్టి కొంచెం కిడ్నీ ప్రాబ్లం లాగా అట్లా వచ్చింది వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది రోజుకి ఒక 10-12 తినే ఇచ్చింది. కానీ చాలా చాలా హెల్తీ ప్రోడక్ట్. డెఫినెట్గా 15 daysలో క్యూర్ చేస్తుంది. యాంకిల్స్ వాపు వచ్చేస్తాయి కొంతమందికి, నీస్ కూడా ఇంత నీరు పట్టేసి ఉంటాయి, ఆ నీరు అదంతా కూడా పోతుంది అనమాట మనకి. చాలా బాగా పనిచేస్తాయి. యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఉన్నవాళ్ళు కూడా అంతే. యూరిక్ యాసిడ్ ప్రాబ్లం ఉన్న, యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్న, యూరిక్ యాసిడ్ ఇప్పుడు 0.8 అట్లా ఉండాలంటే కొంతమందికి 6-7 అట్లా వెళ్ళిపోతున్నాయి కదా యూరిక్ యాసిడ్స్. అది తగ్గాలి అని అంటే మాత్రం ఇది వాడాల్సిందే క్రాన్బెర్రీస్. నెక్స్ట్ డ్రై ఫ్రూట్ అనమాట ఇది మెకడోమియా అని. ఈ మెకడోమియా అనేది షెల్తో ఇలా ఉంటుంది, షెల్తో ఇలా ఉంటుంది.
ఇది ఇన్స్టెంట్ ఎనర్జీని ఇస్తుంది అన్నారు కానీ అండ్ ఇంకొకటి ఎలా అంటే రోజుకి 2 తినాలి, 2 కన్నా ఎక్కువ తినకూడదు. ఇది నాలుగు మీద పెట్టడంతోనే సెలైవా గ్లాండ్స్కి టచ్ అవ్వడంతో ఇమ్మీడియట్గా హార్ట్లో ఉన్న డిస్కంఫర్ట్ని అండ్ బీపీని సెకండ్స్లో కంట్రోల్ చేస్తుంది, విత్ సెకండ్స్లో కంట్రోల్ చేస్తాయి. కానీ రోజుకి 2 తినాలి, 2 కన్నా ఎక్కువ తినకూడదు. ఇది ఒక 3 months అలా తింటే కనుక 2.5 years హ్యాపీగా హార్ట్ ప్రాబ్లం లేకుండా ఉండొచ్చు. ఇది మాత్రం రాసిస్తాను నేను. మెకడోమియా అనమాట దీని పేరు. వరల్డ్లోనే కాస్ట్లీయెస్ట్ డ్రై ఫ్రూట్ ఇది. మనం మెడికల్కి ఖర్చు దాంట్లో హాఫ్ ఖర్చు పెట్టుకుంటే ఒక 6,000 5,000 మంత్లీ పెట్టుకుంటే హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఫీచర్స్ తెలుసుకుని మనకున్న ప్రాబ్లమ్ అకార్డింగ్ టు దట్ కొనుక్కున్నారంటే చాలా హ్యాపీగా ఉంటుంది, హెల్తీగా. ఇది మెకడోమియా నెంబర్ 1 ప్రోడక్ట్ అండి. ఇది నేను పెట్టిన తర్వాత విజయవాడలో పెద్ద పెద్ద సూపర్ మార్కెట్లో పట్టుకొచ్చారు నా దగ్గరికి వచ్చి చూసిన తర్వాత. ఇది మెకడోమియా. ఈ కుర్మానీని ఇలా చేస్తారు కదా ఫ్రూట్గా. ఇది ఆప్రికాట్ కూడా స్కిన్కి బాగా పనిచేస్తుంది. స్కిన్ డిసీజెస్ ఉన్న వాళ్ళకి చాలా క్లియర్ చేస్తుంది ఇది. అండ్ రింకిల్స్ రాకోకుండా వాటన్నిటికీ కూడా చాలా బాగా పనిచేస్తుంది. అడిగడిగి వణుకెళ్తూ ఉంటారు. చాలా మంది స్వీట్ ఆప్రికాట్ డిలైట్ ఇలాంటివి తింటారు కదండి, దాని బదులు ఇలా డైరెక్ట్గా రోజు 1 or 2 ఆప్రికాట్స్ ఇలా డ్రైడ్ ఆప్రికాట్స్ తినడానికి ట్రై చేయండి. చాలా హెల్దీ ఫుడ్. ఇక్కడికి వచ్చేటప్పటికి పికాన్స్ అని అందరూ కూడా ఏమనుకుంటారంటే మీకు సిమిలారిటీస్ ఇట్లా ఉంటాయి అని చెప్పి వాల్నట్ అని అనుకుంటారు. బట్ ఇది కూడా అంతే, వాల్నట్ ఫ్యామిలీ కూడా కాదనమాట. ఇది వాల్నట్. ఈ వాల్నట్ బ్రెయిన్కి పనిచేస్తుంది, ఇది మనకు అందరికీ తెలిసిన విషయమే. బట్ ఈ పికాన్ అనేది ఇలా ఉండటం వల్ల ఇది బాగా కనిపిస్తుంది మీకు. ఒకసారి చూడండి పికాన్. ఈ పీకాన్ మీకు 40 days రెగ్యులర్గా కనుక 5-6 గింజలు తింటే కనుక మార్నింగ్ 40 daysలో 85% మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తే చూడండి. పీకాన్ చిన్న ముక్క తీసుకొని ఎంత చిన్న పీస్ కట్ చేస్తున్నాను చూడండి. ఇలా నొక్కితే ఎంత ఆయిల్ వచ్చిందో చూడండి, ఎంత ఆయిల్ వచ్చిందో. అసలు నేను మామూలుగా మళ్ళీ ఆయిల్ వచ్చిన దాంట్లోంచి నొక్కితే కూడా ఇంకా ఆయిల్ వస్తుంది. ఇది మోకాళ్ళలో మళ్ళీ గుజ్జు ఫామ్ అవుతుంది. 40 daysలో డెఫినెట్గా మీకు మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి. తగ్గలేదనంటే మాత్రం డబ్బులు వాపస్, 100% మనీ వాపస్ ఇచ్చేస్తారు. అందుకని నేను చెప్తున్నా, స్టోర్లోకి వచ్చాక ఒకసారి అసలు ఆ ప్రాబ్లం ఏంటో చెప్తే దానికి తగ్గ కొనుక్కుని వెళ్ళొచ్చు అని అనిపిస్తుంది నాకు. అన్నెసరీగా వచ్చేసి లోపలికి బాదాం కావాలి, కాజు కావాలి, ఎందుకు కావాలి మనకి, అదొకటి ఐడియా ఉండాలి కదా. సో ఈ పీకాన్ అనేది ఎక్సలెంట్ ప్రోడక్ట్ అండి. కాస్ట్ అయితే కొంచెం ఎక్కువే. ఒక్కసారి ఇన్వెస్ట్ చేసుకుంటే మనం లైఫ్లో కొంచెం అదే చేసుకుంటే బాగుంటుంది. ఇలా ఉంటాయి అన్నమాట. ఇంత ఇలా అందరు అనుకుంటారు ఇలా అక్రూట్ వాల్నట్ లాగా అని, కానీ దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి బ్లాక్ రైజిన్స్. ఇవి రాత్రిపూట నానబెట్టి తాగడం వల్ల భలే చలవ చేస్తుంది. అండ్ దేవుడికి కూడా ఇవే నైవేద్యం పెట్టాలంటారు ఎక్కువ. అలా వచ్చి తీసుకెళ్తున్నారు చాలామంది లేడీస్. ఇందులో సన్న గింజ ఒకటి ఉంటుంది. ఎప్పుడైనా లోపల సీడ్ ఉంటేనే ఆయిల్ తీయండి. సీడ్ తీశారు అని అంటే దాంట్లోంచి ఎక్స్ట్రాక్ట్ చేసేసారని అర్థం చేసుకోవచ్చు మనం. నిన్న కూడా ఒక వీడియో చూశాను. డేట్స్లోంచి గింజలు ఎలా తీసేస్తున్నారు, ఇలా నోటితో కొరికి తీసేస్తున్నారు డేట్స్లోంచి. మనకు తెలియదు, మనం కొనుక్కుని తింటూ ఉంటాం. అందుకని ఫ్రూట్ లాగానే వచ్చినట్టే కొనుక్కోవాలి. అందుకని నేను కూడా అన్నీ అలా తెచ్చి పెట్టుకుంటాను. ఎక్కడ ఎవరిని చేతులు పెట్టనివ్వను, ఏమి చేయనివ్వను అనమాట. అండ్ నెక్స్ట్ కిస్మిస్. దీనికంటే కూడా మా దగ్గర ఇంకా మంచి ప్రోడక్ట్ ఉండేది, అయిపోయింది. ఇది ఈ కిస్మిస్ కూడా మంచిదే. మీకు ఇప్పుడు కిస్మిస్ ఎట్లా ఉంటున్నాయంటే బల్బుల్లాగా చక్కగా ఎల్లో కలర్లో ఇంత రౌండ్గా వస్తుంది. అవి ఏం చేస్తారంటే బెల్లం పాకాన్ని రాత్రిపూట బయట ఎండిపోయిన కిస్మిస్ని, ద్రాక్ష పళ్ళు ఉంటాయి కదా మన కిస్మిస్ పచ్చివి, అవి ఎండిపోయిన వాటికి బెల్లం పాకం ఇంజెక్ట్ చేస్తున్నారు రాత్రిపూట. చేస్తే పొద్దున్న అయ్యేటప్పుడు ఉబ్బుతున్నాయి. వాటిని తీసుకొచ్చి కిస్మిస్ అని అమ్ముతున్నారు అనమాట. కాకపోతే ఇది అలా ఉంటుంది, ఇలా తప్పలాగా ఉంటేనే కిస్మిస్. మనం ఎప్పుడైనా నేతిలో వేయించినప్పుడు అలా ఉబ్బింది అంటేనే కరెక్ట్. లేదు అని అంటే అది మాడిపోతుంది, ఏదైనా అవుతుందంటే బెల్లం పాకం మీకు ఇంజెక్ట్ చేశారని అది ప్రూఫ్ అనమాట. అండ్ ఇది కాజు. ఈ కాజు కూడా గుజరాత్ నుంచి మాకు ఒక మార్వాడి ఒక ఆయన ఉన్నారు, వాళ్ళ మేనమామ పండిస్తారు, అక్కడి నుంచి తీసుకొస్తారనమాట. ఇక్కడ కన్నా కూడా 10 రెట్లు తీపిదనం ఎక్కువ ఉంటుంది. కాజు బద్ద ఉంటుంది, నార్మల్ ఉంటుంది ఇది. అండ్ దీంట్లో చిన్న పీసెస్ ఇట్లా ఉంటాయి, పీసెస్. ఇవన్నీ కూరల్లో వాటిల్లో వాడుకోవడానికి. అండ్ ఇక్కడ ఇందాక చూపించినట్టుగా యాజ్ యూజువల్ అక్రూట్ కూడా మీకు ఎట్లా అంటే పిల్లలకి మాత్రం కంపల్సరీగా పెట్టడానికి ట్రై చేయండి. బ్రెయిన్కి బాగా పనిచేస్తుంది ఇది. బ్రెయిన్కి అండ్ నడుము దగ్గర నుంచి కింద ఉన్న నర్వ్స్కి ఎక్కడైనా సరే మీ క్లాట్స్ ఏదైనా ఉంటే కనుక చాలా బాగా పనిచేస్తుంది ఇది ఎక్కువగా. ఇది చాలా మంచి ప్రోడక్ట్ ఇది అక్రూట్.
పిల్లలకి బ్రెయిన్ షార్పెన్ చేస్తుంది. అలానే మనకి నర్వ్స్ లో ఎక్కడైనా క్లాట్స్ ఉంటే కూడా క్లియర్ చేస్తుంది. ఇది నెక్స్ట్ వన్ వచ్చేసి బ్లూబెర్రీస్. ఎక్కడైనా బ్లూబెర్రీస్ మీరు ఇట్లా చూసుంటారా? ఇలా ఉండవు, ఇంత చిన్నవి బ్లూబెర్రీస్ ఎండిపోయి తప్పల్లాగా అయిపోయి అలా ఉంటాయి. ఈ చిన్ని ద్రాక్ష పళ్ళు లాగా ఇలా ఉంటాయి అనమాట. ఇది ఒరిజినల్ ఫ్రెష్, చాలా ఫ్రెష్. మీకు ఇక్కడ ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది బాగా, ఇలా చిన్ని కాయల్లాగా ఉంటాయి అన్నమాట. స్కిన్కి బాగా పనిచేస్తుంది. అది చాలా మంది తింటారు, దాన్ని చాలా మంచి ప్రోడక్ట్. అది కళ్ళకి మాత్రం ఫ్రెష్ గా దొరకనప్పుడు ఇది బెస్ట్ ప్రోడక్ట్ యూస్ చేయడానికి. స్టేట్స్ లో అయితే దీన్ని ఇంటి పక్కన తొట్లో పెంచుకుంటారంట బ్లూబెర్రీస్. ఇది ఒకటి, ప్రూన్స్ ఒకటి. కాకపోతే ఇక్కడ మన వెదర్ కి ఇవన్నీ వర్కౌట్ అవ్వవు కాబట్టి మనకి ఇలా అందుబాటులో ఫ్రెష్ గా ఉన్నప్పుడు ఇవి తీసుకోవడం చాలా మంచిది. అండ్ నెక్స్ట్ అంజీర్. ఒకసారి అంజీర్ సైజ్ చూడండి ఎంత ఉన్నాయో. ఇంత పెద్ద అంజీర్ ఉంటాయి అన్నమాట. కట్ చేద్దాము, ఒకసారి కట్ చేసి చూపిస్తాను. అంటే చిన్నగా ఉంటే డ్రై చేసేసి అందులో ఉన్న ఆయిల్స్ కానీ వాట్ ఎవర్ దే వాంట్ దాన్ని స్క్వీజ్ చేసేస్తారు. అండ్ వన్ మోర్ థింగ్, హనీ అప్లై చేస్తారు. ఎందుకంటే లైట్ వగరగా ఉంటుంది. ఒకసారి టేస్ట్ చూడండి. మాది లైట్ వగరగా ఉంటుంది. ఈ లైట్ వగరగా ఉంటే పిల్లలు తినరని చెప్పి బయట బజార్లో ఏం చేస్తారు, హనీ అప్లై చేసేసి దండలకి అలా అమ్మేస్తారనమాట. ఇది మాత్రం ఒరిజినల్ ఫ్రూట్. ఇన్ని గింజలు, ఇన్ని 100 గింజలు ఇట్లాగా. ఇది ఒకసారి చూడండి. ఫ్రెష్ ఫ్రూట్ ని గనుక జస్ట్ కంప్రెస్ చేసి జస్ట్ ఒక్కసారి ప్రెస్ అయిన ఫ్రూట్ అన్నమాట ఇది. 2 times 3 times ప్రెస్ చేసి దాంట్లోంచి ఆయిల్స్ గుజ్జు తీసేసి ఆ గింజల్లోంచి కూడా ఆయిల్స్ తీసేస్తారు. దానివల్ల యూజ్ ఏం లేదు. తిన్నాం అంజీర్ అంటే తిన్నాం అంతే. ఉన్న వైటమిన్స్ మినరల్స్ అన్ని పోతాయి. ఇంత పెద్దగా ఉంటాయి అన్నమాట మన దగ్గర అంజీర్. వాల్యూస్ తెలుసుకుని కొనుక్కోవడం బెటర్ అనిపిస్తుంది నాకు. అలా కొంచెం చెప్పడం ఇష్టం, అందుకని చెప్పి చూపిస్తున్నా. కానీ ఇలా తెలుసుకోవడం అందరికీ కూడా ఇంపార్టెంట్ అంటే దానివల్ల ఏది మనం యూజ్ చేసుకోవాలి అని తెలుస్తుంది కదా. అండ్ మీకు ఇక్కడ బ్రెజిల్ నట్ అని పెట్టారు కదా. బ్రెజిల్ నట్ తినడం వల్ల బ్రెజిల్ నట్ ఎట్లా ఉంటుంది, మన జాక్ ఫ్రూట్లో ఉన్న గింజల్లాగా, కానీ చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది ఇది. ఈ జాక్ ఫ్రూట్ తినడం వల్ల 100% బ్రెస్ట్ క్యాన్సర్స్ రావు అండ్ థైరాయిడ్ ప్రాబ్లం కంట్రోల్ అవుతుంది. మా దగ్గర రిపీటెడ్గా థైరాయిడ్ ప్రాబ్లమ్ కంట్రోల్ అయ్యి వచ్చిన వాళ్ళు 100 మంది ఉన్నారు అనమాట. ఇప్పుడు మంది తీసుకెళ్తారు. 100 లో 70% పీపుల్ కి థైరాయిడ్ ఇష్యూస్ బికాజ్ ఆఫ్ వర్క్ స్ట్రెస్ అవ్వచ్చు, దేనికైనా అవ్వచ్చు, ఒబెసిటీ వల్ల అవ్వచ్చు, ఈ జంక్ ఫుడ్ తిని. సో వీటి వల్ల థైరాయిడ్ ప్రాబ్లమ్ 100% కంట్రోల్ అవుతుంది. బ్రెస్ట్ క్యాన్సర్స్ అయితే రావు. ఇది ఉమెన్ కి చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్స్ అనేది చాలా రెగ్యులర్ అయిపోయింది. అండ్ ఇది వచ్చేటప్పటికి మీకు ఇలా ఎవరిని టచ్ చేయలేదు. కానీ ఇదేంటంటే ఆలు బుకారే అంటాం మనం, ఆలు బకరా అంటాం ఇక్కడ, కానీ ఆలు బుకారే. మనకి మామూలు కిరాణా కొట్టులో అక్కడైతే నల్లగా ఎండిపోయి ఇలా ఉంటుంది. ఇది ప్రాసెస్ చేసింది కాదు, 100% జస్ట్ అలా చేసి ఒక్కసారి కొంచెం అప్లై చేసి తీసుకొస్తారనమాట జ్యూస్లో. ఇది తినడం వల్ల ఏంటంటే 40 years దాటిన తర్వాత, ఇప్పుడు నేను మాట్లాడుతుంటే కూడా మీకు అర్థమై ఉంటుంది, సలైవా గ్లాండ్స్ ఎండిపోతూ ఉంటాయి నోట్లో మనకి, ఆ లాలాజలం అనేది రాదు. సో అప్పుడు మనం చాలా ఇబ్బంది పడతాం. అండ్ వన్ మోర్ థింగ్, ఇమ్యూనిటీ బూస్టింగ్. అండ్ ఇది తినడం వల్ల ఆ పులుపుకి మనకేమవుతుందంటే తినాలని కోరుకొచ్చి కొంచెం 1-2 తినడం వల్ల సలైవా గ్లాండ్స్ యాక్టివేట్ అయ్యి చక్కగా మనకు మాట్లాడటానికి ఈజీగా ఉంటుంది, టేస్ట్ బడ్స్ ఓపెన్ అవుతాయి. సో ఇది మాత్రం చాలా ఇమ్యూనిటీ బూస్టింగ్ ప్రోడక్ట్ ఇది. కరోనా టైంలో దీన్ని కూడా చాలా బాగా అమ్మాము మేము. అసలు ఒక్కటి తినండి ఎంత టేస్ట్ ఉంటుందో, చాలా టేస్ట్ ఉంటుంది ఇది. భలే ఉంటుంది. ఇలా హనీ కలర్లో ఉంటుంది. ఇలా ఉండాలి అసలు యాక్చువల్లీ ఇది. డ్రైగా దొరుకుతుంది, జ్యూసీగా ఉంటుంది. నోట్లో పెట్టుకున్నప్పుడు మీకు అర్థమైపోతుంది, ఫీల్ వస్తుంది మీకు, అక్కడే అర్థమైపోతుంది. తర్వాత బుకారి ఇవి మామూలుగా ఎండు ద్రాక్ష రైజెన్స్, ఇది అందరు తెలిసిందే. ఇది స్పెషల్ ప్రోడక్ట్ ఫ్రమ్ పోసాని డ్రై ఫ్రూట్స్, పంజేరి దీని పేరు. ఇది పోసాని సిగ్నేచర్ ప్రోడక్ట్. పంజేరి ఆల్ డ్రై ఫ్రూట్స్, నట్స్, సీడ్స్ అన్నిటినీ మనం పౌడర్ చేసేసి చాలా టేస్టీగా ఇలా అమ్ముతాం అనమాట. ఇది తినడం వల్ల ఇవన్నీ తినలేక ఎప్పుడన్నా స్కిప్ చేసినా ఇది ఒక 2 స్పూన్లు తింటే సరిపోతుంది. చాలా టేస్ట్ ఉంటుంది. నట్స్, సీడ్స్, బెర్రీస్, డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇందులో వచ్చేస్తాయి అన్నమాట మనకి. అది పంజేరి, ఈ ప్రోడక్ట్ పేరు పంజేరి. దీంట్లోనే షుగర్ ఉన్న వాళ్ళకి వేరే పౌడర్ ఉంటుంది, ఇది మామూలుగా ఎవరైనా తినొచ్చు అనమాట. ఇది చాలా టేస్ట్ ఉంటుంది. సో ఇప్పుడు పిల్లలకు మనం స్టార్ట్ చేయాలన్నా ఇలా పౌడర్తో స్టార్ట్ చేయొచ్చు. మన తిరుపతి నుంచి ఒక కస్టమర్ ఉన్నారు, ఆవిడైతే స్కూల్ ప్రిన్సిపల్ అనమాట.
ఆవిడ చెప్తారు దీనిలో నెయ్యి కలిపి చిన్న ఉండల్లా చేసి పిల్లలకు పెడుతున్నారంట. అసలు ఇంకా బాగుంది అసలు అనిపించింది. చక్క పిల్లలు రోజుకు 2-3 చిన్న చిన్నవి తింటున్నారమ్మా, బాగుంది, వాళ్ళకి ఇష్టపడుతున్నారు. డ్రై ఫ్రూట్స్ తినమంటే ఎవరు తిన్నారు కదా పిల్లలు అంటున్నారు. అది చాలా బాగుంది ఇది. సో ఫ్రెండ్స్ అయితే మనందరం ఇది ఖచ్చితంగా ట్రై చేయాల్సిన ప్రోడక్ట్. మన ఇంట్లో పిల్లలు బాగా పేచి పెట్టేది ఈ డ్రై ఫ్రూట్స్ తినడానికే కదా, కానీ ఇదిగోండి బెస్ట్ సొల్యూషన్ తీసుకొచ్చారు మాధవి ఆంటీ. సో అందరూ ఖచ్చితంగా ట్రై చేయండి. 100%. ఇది వన్ మోర్ డ్రై ఫ్రూట్ మన దగ్గర హ్యాజల్నట్. ఇది ఈవెన్ మన హార్ట్ స్పెషలిస్ట్లు ఎవరైనా చెప్తారు, హార్ట్ ఆపరేషన్ అయిన తర్వాత డెఫినెట్గా ఇది ఒక 3 months వరకు తినమని చెప్తారు. విడిగా మనం ముందు నుంచి తింటే హార్ట్ ప్రాబ్లమ్స్ రావు. అండ్ ఎక్కడ క్లాట్స్ ఉన్నా కూడా హార్ట్ దగ్గర మనకి ఇది క్లియర్ చేసేస్తుంది. దీని పేరు హ్యాజల్నట్ అనమాట. ఒక 15 days మీరు తిని చూడండి ఎవరైనా సరే. చిన్న ప్యాకెట్ తీసుకొని మీకే చాలా డిఫరెన్స్ తెలుస్తుంది. ఎక్కడన్నా పట్టేసినట్టు ఉండటమా, లేకపోతే అన్ఈజీనెస్ ఉండడమా, అదంతా కూడా మీకు ఎంత క్లియర్ అయిపోతుందో దీనివల్ల తెలుస్తుంది అనమాట. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈ షాప్ గురించి తెలుసుకున్నాం. ఇక్కడ రకరకాల డ్రై ఫ్రూట్స్ అందుబాటులో ఉన్నాయి. ప్రతి డ్రై ఫ్రూట్ యొక్క ప్రయోజనాలు ఏమిటి, ఎవరు వాడాలి, ఎలా వాడాలి అన్న విషయాలను వివరంగా మాధవి గారి మాటల్లో విన్నాం కదండి. ఇది కేవలం డ్రై ఫ్రూట్ షాప్ మాత్రమే కాదండోయ్, ఇక్కడ ఇంకా చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయి. అవి మెడిసిన్ రిలేటెడ్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో చేసిన మెడిసిన్స్ అవ్వచ్చు, రవ్వలు అవ్వచ్చు, ఇంకా మరెన్నో ఉపయోగకరమైన వస్తువులు అందుబాటులో ఉన్నాయి. అవి ఏమేమి ఉన్నాయి, ఎలా ఉన్నాయి, నిజంగా వాడితే ప్రయోజనం ఉందా, ఈ అన్నిటినీ మనం Part 2 వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కాబట్టి Part 2 మిస్ అవ్వకండి. ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ షాప్ యొక్క అడ్రస్, ఫోన్ నెంబర్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చామండి. తప్పకుండా విజిట్ చేయండి. థ్యాంక్ యూ.